హలో నమస్తే నేను అశోక్. నర్సాపురం ఎంపీ సీటుపై ఏపీ రాజకీయాల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది. నర్సాపురంకి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన కానివ్వండి, అలాగే వైసీపీ పార్టీ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ రాజకీయాలకు సంబంధించి అక్కడ పోటీ చేసే దానిపైన కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, వైసీపీ అభ్యర్థి ఎవరిని రంగంలోకి దించబోతుంది, రఘురామకృష్ణరాజుని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం కీలకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఒక సినీ ఫేమ్కి సంబంధించి సినీ సెలబ్రిటీగా ఉన్నటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని రంగంలోకి దింపబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి సంబంధించి నర్సాపురంతో ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఆయన సొంత గ్రామం కూడా ఆ నియోజకవర్గం కిందే వస్తుంది. సో ఖచ్చితంగా ఆయన కుటుంబానికి సంబంధించి రాజకీయం నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన సతీమణి శ్యామలాదేవిని ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఉంచాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆవిడకి 100% సీటు కూడా కన్ఫర్మ్ చేసినట్టు ఇప్పటికే న్యూస్ వస్తుంది. అయితే రఘురామకృష్ణరాజుని ఎలాగైనా ఓడించాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు రాజులకు సంబంధించి కానివ్వండి, ఆయన కమ్యూనిటీ పరంగా ఎక్కువ బలంగా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పర్సన్. సేమ్ అదే క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇక్కడ ప్రభాస్ ఫిలిం ఫేమ్ని కానివ్వండి, ఆ కుటుంబానికి సంబంధించిన ఫేమ్ని కానివ్వండి, ముఖ్యంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి రాజుల కమ్యూనిటీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని కానివ్వండి గ్రాప్ చేయడంలో ఈవిడైతే ఖచ్చితంగా ఉంటారు. రఘురామకృష్ణరాజుని ఈజీగా ఓడించేందుకు ఈవిడ ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ శ్యామలాదేవి గారు ఉండబోతున్నారు అనేది మాత్రము 100% మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒకసారి 2019 రిజల్ట్స్ చూద్దాము. 2019 ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత ఓట్ పర్సంటేజ్ వచ్చింది అనేది ఒకసారి చూసుకుంటే మాత్రము వైసీపీ అభ్యర్థిగా అప్పుడు రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. ఆయనకి దాదాపు 4,47,594 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెంకట శివరామరాజు పోటీ చేశారు. ఆయనకి 4,16,685 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబు గారు పోటీ చేశారు. ఆయనకి 2,50,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి బాపిరాజు, అలాగే బీజేపీ నుంచి మాణిక్యాలరావు పోటీ చేశారు. సో ఇక్కడ ఈ రెండు పార్టీలని ఎక్కడా కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి పోటీ మాత్రము ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య జరిగిందని చెప్పాలి 2019 ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ 2019 రిజల్ట్స్కి సంబంధించి ఒకసారి ఫ్యాక్టర్ చెక్ చేస్తే మాత్రము ఇక్కడ వైసీపీ అభ్యర్థి రఘురామరాజుకి 44 లక్షల ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ని జనసేన భారీగా చీల్చింది. నాగబాబు దాదాపు 2.5 లక్ష ఓట్లు సాధించారు. అంటే టీడీపీ జనసేన కూటమిగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ సీట్ని జనసేన ఆశిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ నుంచి నాగబాబుని మళ్ళీ రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఇక్కడ వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయన టీడీపీలో చేరతారా, బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా అనేది మాత్రము ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని మాత్రం చెప్తూ వచ్చారు. వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని కూడా చెప్తూ వచ్చారు. ఆయన ఏ పార్టీలో చేరినా, జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా ఈ సీటు ఆయనకిచ్చే అవకాశం కూడా కనిపించే పరిస్థితి ఉండట్లేదు. కానీ ఆయన బీజేపీలో చేరి కూటమిలో భాగంగా ఈ సీట్ని ఆయన కోరాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నట్టు తెలిసింది. కానీ ఇక్కడ శ్యామలాదేవిని మాత్రం పోటీ చేయిస్తే మాత్రము ఇక్కడ వైసీపీ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. టీడీపీ జనసేన కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్షత్రియ సమాజ వర్గానికి సంబంధించి, రాజుల సమాజ వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్ బ్యాంకులు గ్రాప్ చేయడం కానివ్వండి, ప్రభాస్ హీరో ఇమేజ్ కానివ్వండి, కృష్ణంరాజు గారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ మేజర్ ఫ్యాక్ట్స్గా చూసుకుంటే వైసీపీ విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అభ్యర్థి అపోజిట్ పార్టీస్ నుంచి ఎవరుంటారు అభ్యర్థిగా అనేది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఎవరు పోటీ చేసినా కూడా ఒక టఫ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నర్సాపురంకి సంబంధించి నర్సాపురం ఎంపీ పార్లమెంటు మాత్రం ఇప్పుడు చాలా రాజకీయాల పరంగా కొంత సస్పెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గము. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు డైలీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వైసీపీ పార్టీకైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానివ్వండి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రము చర్చనీయాంశంగా ఉంది. సో ఆయనకి ఈసారి ఏ పార్టీ సీట్ వస్తుంది, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, కానీ వైసీపీ అభ్యర్థిగా మాత్రము మోస్ట్లీ 100% శ్యామలాదేవి గారే పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పటికే ఒక సమాచారం అందినటువంటి నేపథ్యంలో పార్టీలకు సంబంధించి కూడా లోకల్గా
పార్లమెంటు నియోజకవర్గాల కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఉండబోతున్నారు. ఈసారి కొంత సినీ గ్లామర్ కూడా మనకి యాడ్ అవబోతుంది అనేది కూడా. సో ఒకవేళ అక్కడ ప్రభాస్ ప్రచారం చేస్తే వైసీపీ పార్టీ తరఫున పెద్దమ్మ తరఫున ప్రచారం చేస్తే మాత్రము వైసీపీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ జనసేన, టీడీపీ, ఇక రఘురామకృష్ణరాజు ఆ 2 పార్టీలు చేరి ఏమైనా పోటీ చేస్తారా, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ నుంచి శ్యామలాదేవి గారికి కానివ్వండి, అలాగే టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపైనే ఎక్కువ ప్రభావం ఉండబోతుంది. కానీ ఒకవేళ నాగబాబుకి ఈ సీటు కోరితే మాత్రము ఇటు సినీ గ్లామర్ అటు సినీ గ్లామర్ రెండిటి మధ్య ఎక్కువ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము నరసాపురం నియోజకవర్గం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది రాజకీయాలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాల ప్రభావం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావం కానివ్వండి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంటు స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రము చాలా పెద్ద సస్పెన్స్గా కనిపిస్తుంది.